వెల్కమ్ టు మై డాక్టర్ షో. ఇప్పుడున్న జీవన శైలిలో నడుము నొప్పి అనేది సర్వసాధారణమైపోయింది. 20 సంవత్సరాల నిండక ముందే నడుము నొప్పి అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ నడుము నొప్పి రావడానికి అసలు కారణాలేంటి, అసలు ఎందుకు వస్తుంది అని మనకు చెప్పడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రవిసుమన్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని మీద తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ మొదటగా చెప్పుకుంటే స్పైనల్ కార్డ్ దెబ్బతింటే ఏమవుతుంది, దానికి సర్జరీ ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ దెబ్బతినడం అంటే రెండు విధానాలు ఉంటుందండి. ఒకటేమో ట్రామా వల్ల, అంటే దెబ్బలు తగలడం, యాక్సిడెంట్ కావడము, లేకపోతే కాలు జారి కింద పడడము, అట్లాంటి దెబ్బల వల్ల. రెండోదేమో క్రానిక్ దెబ్బ అంటే మన లైఫ్ స్టైల్ విధానాలు, తర్వాత వర్క్ శైలి, ట్రావెల్, దాంతో రోజు రోజుకి తగులుతూ ఉంటుంది, అంటే డీజనరేట్ అవుతూ ఉంటుంది స్పైన్. అది కూడా ఒక విధంగా లాంగ్ టర్మ్ దెబ్బతినడం అనమాట స్పైనల్ కార్డ్. ఓకే. సో ఆ రెండిట్లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఈ అక్యూట్ ట్రామాలు, అంటే ఏదైనా యాక్సిడెంట్స్ కావడము, లేకపోతే ఫాల్లో దాంతో అయినప్పుడు, బోన్ ఏమైనా బ్రేక్ అయినప్పుడు, లేకపోతే ట్రామాటిక్ డిస్క్ ప్రొలాప్స్ అయినట్టు, అంటే డిస్క్ బయటికి రావడంతో నర్వ్స్ మీద సివియర్ కంప్రెషన్ ఉండడము, అప్పుడు సర్జరీ అనేది మ్యాండేటరీ అవుతుంది. అప్పుడు ఏంటంటే నర్వ్స్ కంప్రెషన్ వల్ల కాలు వీక్నెస్ రావడము, లేకపోతే యూరిన్ కానీ మోషన్స్లో ప్రాబ్లం రావడము, సివియర్ పెయిన్ రావడము, నడవలేకపోయిన పరిస్థితి ఉన్నప్పుడు సింపుల్ డిస్క్ ప్రొలాప్స్ అయితే డిస్కెక్టమీ సర్జరీస్ అవన్నీ అవుతాయి. లేదు ట్రామా వల్ల ఫ్రాక్చర్స్ అట్లా స్పైన్లో అవుతే స్పైనల్ ఫిక్సేషన్ అనే సర్జరీ చేయవలసి వస్తుందండి. ఓకే డాక్టర్ గారు, ఈ సర్జరీ అనేది ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడున్న అత్యాధునిక కాలంలో టెక్నాలజీ కూడా చాలా అప్డేట్ అయిపోయింది. సో ఈ స్పైనల్ కార్డ్ దెబ్బతింటే ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేయొచ్చు అంటారు మీరు? సో బేసికల్గా మేము ట్రైన్ అయ్యేటప్పుడు ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ చాలా మందికి స్పైనల్ కార్డ్ సర్జరీ అంటే చాలా అపోహలు ఉండేవన్నమాట. ఎందుకంటే ప్రతి విలేజ్లో, టౌన్లో ఎవరో ఒకరు పక్కన వాళ్ళు సర్జరీ అయ్యి ఫెయిల్ అయ్యి బెడ్ రిడన్ కావడము, బెడ్ మీద ఉండడము, దాంతో చాలామంది అవాయిడ్ చేసేవాళ్ళు. కానీ ఏ విధంగా అయితే ప్రతి ఫీల్డ్లో టెక్నాలజీ హెల్ప్ చేసిందో, అలాగే న్యూరో సర్జరీలో కూడా, స్పైన్ సర్జరీలో కూడా టెక్నాలజీ అనేది చాలా బాగా యూజ్ చేస్తుందండి. ఇప్పుడు బేసికల్గా ముందు మనకి ఇమేజింగ్ సరిగ్గా లేదు. ఇప్పుడు ఎంఆర్ఐ ఇమేజ్తోని ఎక్కడ దెబ్బతినింది, ఎంత దెబ్బతినింది, ఎంత నర్వ్ కంప్రెషన్ ఉంది, అవన్నీ నిర్ధారణ ఈజీగా చేయవచ్చు. తర్వాత మనకి ఇంట్రా పరికరాలు ఏదైతే సియామ్, ఫ్లోరోస్కోపిక్ ఇమేజెస్ కానీ, లేకపోతే మనకి న్యూరో మానిటరింగ్ అని ఒక కొత్త విధానంతో సర్జరీ చేసేటప్పుడు ఏ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది, ఎంతవరకు మనం డిస్క్ తీయగలుగుతాము, నర్వ్ ఏమైనా ప్రాబ్లం అవుతుంటే ఆగి తర్వాత కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి కొంచెంసేపు ఆపి ప్రోగ్రెస్ కావడము, ఇవన్నీ వచ్చేలేకే ఇప్పుడు చాలా సేఫ్ అయిపోయిందండి. తర్వాత లేటెస్ట్గా మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్, అంటే ఎక్కువ ఇన్సిషన్ లేకుండా మైక్రో డిస్కెక్టమీలు, తర్వాత ఎండోస్కోపిక్ డిస్కెక్టమీలు అవి వచ్చాయి. లేటెస్ట్గా ఇంకా ఆలోచిస్తే వితౌట్ ఇన్సిషన్ నీడిల్ బేస్డ్ లేజర్ డిస్క్ సర్జరీస్ అని, తర్వాత రీజనరేటివ్ థెరపీ అని, రేడియో ఫ్రీక్వెన్సీ డిస్క్ డీకంప్రెషన్ అని, ఇవన్నీ చాలా వచ్చి ఇప్పుడు స్పైన్ సర్జరీస్ అనేవి చాలా సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్గా అయ్యాయి అన్నమాట. నార్మల్గా ముందు వారం 10 రోజులు సర్జరీ హాస్పిటల్లో ఉండవలసి వచ్చే అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మటుకు డే కేర్ ప్రొసీజర్స్, అంటే మార్నింగ్ అడ్మిట్ అయితే ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ అయ్యే ప్రొసీజర్స్ చాలా వచ్చాయి అన్నమాట స్పైనల్ ఇష్యూస్కి. సో వాటి వల్ల చాలామంది త్వరగా వాళ్ళ వర్క్కి రిటర్న్ పోగలుగుతున్నారు. వర్క్ హ్యాంపర్ కాకుండా, లేకపోతే ఎర్నింగ్స్ ప్రాబ్లం లేకుండా తొందరగా ఫంక్షనాలిటీ వచ్చే ఛాన్సెస్ బాగా ఉన్నాయన్నమాట ప్రస్తుతం ఉన్న ట్రీట్మెంట్స్. ఓకే డాక్టర్, మీరు అన్నట్టు ఈ టెక్నాలజీ చాలా అప్డేట్ అయిన తర్వాత ఈ టెక్నాలజీ చేసేసి మన హైదరాబాద్లో ఏ హాస్పిటల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు మీరు? అంటే చాలా రెగ్యులర్ మైక్రో సర్జరీస్, ఎండోస్కోపిక్ సర్జరీస్ అన్ని హాస్పిటల్స్లో ఉన్నాయి. కానీ మేము ఆల్ ఓవర్ ఇండియా చూస్తే యశోద హాస్పిటల్ సోమాజిగూడలో లేజర్ డిస్క్ డీకంప్రెషన్ అనేది లేటెస్ట్ విధానము, ప్లస్ రీజనరేటివ్ థెరపీ ఏదైతే మన గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్లాస్మా నుంచి ఐసోలేట్ చేస్తామో అవి ఓవరాల్ ఇండియాలో ఒక 2-3 సెంటర్సే చేస్తున్నాయి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ డూయింగ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ దీస్ ప్రొసీజర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇండియా. ఓకే, ఈ సోమాజిగూడ హాస్పిటల్ మీద స్పెషల్గా ఉందని చెప్పుకోవచ్చు మనం? డెఫినెట్గా అండి. ఈ స్పైనల్ కార్డ్లో వచ్చేసి L4, L5, S1 అనే డిస్కులు కూడా ఉంటాయి కదా సార్? అవునండి. సో డిస్క్ అంటే ఏమి సార్, అసలు డిస్క్ని ఎందుకు జారుతాయి అంటారు మీరు? ఓకే, సో బేసికల్గా ఏంటంటే స్పైన్లో మనకి బేసికల్గా బోన్స్ ఉంటాయి, వాటి వర్టిబ్రల్ బాడీస్ అంటాం. ఓకే, ఈ వర్టిబ్రల్ బాడీస్ 2 జంక్షన్స్ మధ్యలో షాక్ అబ్జర్వర్ లాగా డిస్క్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనకి షాక్ అబ్జర్వర్ లేదనుకోండి, లైక్ వెహికల్ అనుకోండి, అప్పుడు మనకి ఫ్రిక్షన్ ఎక్కువైపోయి కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే
హ్యూమన్ బాడీ ప్రతిసారి నడిచినప్పుడల్లా ఈచ్ బోన్ టచ్ కాకుండా మధ్యలో షాక్ అబ్జార్బర్ లాగా డిస్క్ ఉంటుంది. ఓకే. తర్వాత ఈ వర్టిబ్రల్ బాడీలో వర్టిబ్రల్ కాలమ్ అని ఉంటుంది, దాని మధ్యలో నుంచి నర్వ్ వెళ్తూ ఉంటుంది. సో ఈ షాక్ అబ్జార్బర్ బోన్స్ మధ్యలో ఉన్నది ఏమైనా మనకి ఫ్రీక్వెంట్ ట్రామాతోని లేకపోతే ఓవర్ యూస్తోని ఈ డిస్క్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. అంటే ప్రొలాప్స్ అవుతుంది. అంటే దాని ప్లేస్ నుంచి బయటికి వచ్చేసి నర్వ్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది. దానివల్లనే సిమ్టమ్స్ వస్తాయి. ఇవి కాకుండా స్పైన్ని స్టెబిలైజ్ చేయడానికి లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట. లిగమెంట్స్ అంటే థిన్ మెంబ్రెయిన్స్. అవేంటంటే ఈ స్పైన్ మూమెంట్స్ని రెస్ట్రిక్ట్ చేయడానికి, తర్వాత స్మూత్ చేయడానికి ఉంటాయి. అండ్ ఇవన్నిటికీ మనకి స్ట్రెంగ్త్ ఇచ్చేది మజిల్స్ అండి. సో బోన్ కానీ, డిస్క్ కానీ, నర్వ్ కానీ, లిగమెంట్ కానీ, లేకపోతే మజిల్స్లో ఇంబ్యాలెన్స్తోని మనకి స్పైనల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే సార్, ఈ డిస్క్ అనేది జారితే మీరు ఎలాంటి చికిత్సలు చేస్తారు మళ్ళీ దాన్ని కరెక్ట్ పొజిషన్ తీసుకురావడానికి? ఎస్. సో బేసికల్గా ఏంటంటే డిస్క్ ఎందుకు ప్రొలాప్స్ అవుతుంది? ఎందుకంటే నార్మల్గా మనకి హ్యూమన్ బాడీలో మన నెక్లో ఉన్నది సర్వైకల్ స్పైన్ అనేది మొబైల్ ఉంటుందండి. అంటే మూమెంట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత లంబార్ స్పైన్ కూడా మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఎల్ అంటాం చూడండి, సి అంటే సర్వైకల్, ఎల్ అంటే లంబార్. మధ్యలో మనకి డార్సల్ స్పైన్ అనేది రిబ్ కేజెస్ ఇవన్నీ వచ్చేసి ఫిక్స్డ్ ఉంటుంది అనమాట, ఎక్కువ మూమెంట్స్ ఉండవు. అండ్ సేక్రమ్, ఇవన్నీ సేక్రమ్ అండ్ హిప్ జాయింట్స్ ఫ్యూజ్ అటాచ్డ్ ఉంటుంది కాబట్టి అది మొబైల్ ఉండదు. సో ఎప్పుడైనా ఓవర్ యూజ్ వల్ల ఏమవుతుందంటే ఈ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ సెగ్మెంట్స్ మధ్యలో వచ్చే డిస్క్ ప్రొలాప్సెసే కామన్గా ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం L4, L5 ఎందుకు కామన్ అంటే ఇవి బేసికల్గా ఈ ఇమ్మొబైల్ సేక్రమ్ జాయింట్స్తోని అటాచ్డ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ అనేది ఎక్కువ దాని మీద పడి ఆ డిస్క్ ప్రొలాప్స్ అవుతుంది. సో మీరు అన్నట్టు మోస్ట్ కామన్ L4-5 అండ్ L5-S1 డిస్క్ ప్రొలాప్స్. చాలా మందికి వచ్చేసరికి కేసులో వచ్చేసి L4 అండ్ L5 కన్నా బాగా తీసుకుంటారు కదా. సో అదే పర్టికులర్ టైం అదే ఎందుకు వస్తుందని ఈ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ సెగ్మెంట్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి మోర్ యూజ్ అండ్ ఓవర్ యూజ్తోనే ఇట్లా అవుతుంది. అయితే ప్రతి డిస్క్ ప్రొలాప్స్కి సర్జరీ అవసరం లేదండి. నార్మల్గా హ్యూమన్ బాడీ మనతోని ఏ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయలేదు. సో మనకి పెయిన్ అనేదే లాంగ్వేజ్. ఇట్స్ పెయిన్ ఇస్ ద బాడీస్ లాంగ్వేజ్ టెల్లింగ్ అవర్స్ దట్ ఏదో ప్రాబ్లం ఉంది, మనం కేర్ తీసుకోవాలని చెప్పడం అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ పెయిన్ అనేది మనము అవగాహన తెచ్చుకొని పెయిన్ వచ్చినప్పుడు బాడీకి రెస్ట్ ఇవ్వాలని ఒక నిర్దేశకం అండి, సందేశం. దాన్ని మనం ఫాలో అయ్యి అడిక్వేట్ రెస్ట్ తీసుకొని ప్రాపర్గా మనము వర్క్ ఆ ఫ్యూ డేస్ ఆపి కొంచెం ఫిజియోథెరపీ కానీ లేకపోతే మన వాకింగ్ ఎక్సర్సైజెస్ మినిమల్గా చేసుకొని రెస్ట్ ప్రాపర్గా తీసుకుంటే నొప్పి తగ్గిపోతుందండి. ఓన్లీ ఇది మనము కరెక్ట్గా అవగాహన తెచ్చుకోకుండా మొండిగా అలాగే వర్క్కి వెళ్ళి అలాగే డ్రైవింగ్ చేసి అలాగే అన్ని పనులు చేస్తే ఫర్దర్ ప్రోగ్రెషన్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి కాల్లో నొప్పి లాగడమో లేకపోతే యూరిన్ కానీ మోషన్స్లో ప్రాబ్లం రావడమో లేకపోతే అస్సలు పని చేయకపోవడమో ఉంటే అప్పుడు డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాలా. ఎందుకంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్స్, ఎంఆర్ఐ స్కాన్, ఎక్స్రేస్ చేసి చూసుకొని అప్పుడు ఏమైనా సర్జరీ ఆర్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్కి వెళ్ళవలసి వస్తుంది. ఓకే, స్పైనల్ కార్డ్ అనేది ఇంజూర్ అయ్యే ముందు కానీ లేదంటే మీరు అన్నట్టు డిస్క్ S4, L1-5 కానీ ఇవన్నీ ఇంజూర్ అయ్యే ముందు ఏమైనా సూచనలు కనిపిస్తాయా లేదంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందా మనకి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఏదైనా కానీ 1 to 2 days రెస్ట్తోని తగ్గని మెడికేషన్స్ తగ్గకపోతే ఆర్ ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెట్స్ ఏదైతే నార్మల్గా మనము పారాసిటమాల్ లేకపోతే అనాల్జెసిక్స్తో తగ్గలేదు అనుకోండి మోర్ దెన్ ఎ వీక్ ఆర్ ఒక 1 week కంటే ఎక్కువ మనం వర్క్ చేయలేకపోయినా అనుకోండి డెఫినెట్గా దీస్ ఆర్ ఇండికేషన్స్ దట్ దిస్ ఈజ్ అ సివియర్ ప్రాబ్లం అనమాట. అండ్ రెడ్ ఫ్లాగ్స్ అంటాం. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటంటే సివియర్ పెయిన్ అండ్ ముట్టంగానే సివియర్గా నొప్పి లేచి మనం సైడ్ తిరగడం కూడా బాగా నొప్పి లేచి లేకపోతే కాలు సివియర్గా షూటింగ్ పెయిన్ వచ్చి లేకపోతే యూరిన్ కానీ మోషన్స్ కానీ ప్రాబ్లం వస్తే దీన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఇవి వచ్చినాయంటే ఎంత షార్ట్ టర్మ్ వచ్చినా కానీ డాక్టర్ని ఇమీడియట్గా కన్సల్ట్ చేయాలి. ఒక మరోపక్క చూసుకుంటే మెయిన్గా చూసుకుంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి స్పైనల్ కార్డ్ అనేది చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. సో వారికి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? సో బేసికల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ఆల్మోస్ట్ లైక్ రీబర్త్ అండి. ఫీమేల్కి చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ వల్ల లిగమెంట్స్ అనేవి ల్యాక్స్ అయిపోతాయి అనమాట. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు ఇబ్బంది ఉండదు కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ రీహాబిలిటేషన్ లేదనుకోండి. అంటే ఎందుకంటే ముందు ట్రెడిషనల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మనము లేడీస్కి చాలా రికవర్ అయ్యే టైం ఇచ్చేవాళ్ళం అనమాట. 6 to 9 months రెస్ట్ తీసుకోవాలి, వర్క్ చేయొద్దు. ప్లస్ జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో వేరే వాళ్ళు ఈ వర్క్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ ప్లస్ మెజారిటీ ఆఫ్ దిస్ వర్కింగ్ ఉమెన్ ఏంటంటే తొందరగా వర్క్ వెళ్ళిపోవాలని ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి స్ట్రెంగ్త్ రీగెయిన్ కారనమాట. అండ్
ఎక్సర్సైజెస్ ఇవన్నీ కరెక్ట్గా తీసుకోరు. డైట్ కూడా స్ట్రెస్ వల్ల లేకపోతే ఈ తొందరగా వర్క్కి వెళ్ళాలని ఈ న్యూట్రిషియస్ డైట్ తీసుకుని వల్ల ఈ లిగమెంట్ అండ్ మజిల్ వీక్నెస్ వల్ల వీళ్ళకి పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఇంకో అపోహ ఏంటంటే నాకు సి సెక్షన్ అయింది, అప్పుడు నాకు స్పైనల్ అనెస్థీషియా ఇచ్చారు, దానివల్ల నాకు పెయిన్ వస్తుందని. స్పైనల్ అనెస్థీషియా వల్ల పెయిన్ రావడం చాలా తక్కువ అండి. మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ మీరు మీ బాడీని సరిగ్గా కేర్ తీసుకోకపోతేనే ఈ పెయిన్ అనేది ప్రొలాంగ్ అయ్యి క్రానిక్ అవుతుంది. ఓకే, ప్రెగ్నెన్సీలో ఉన్న ఒక మహిళకే మీరు ఎట్లా ట్రీట్మెంట్ చేయగలుగుతారు? ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అండి, ఉన్న తర్వాత ఏంటంటే బేసికల్గా స్లో అండ్ స్టడీ వర్క్కి రిటర్న్ రావాలండి. అండ్ మినిమల్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకోవాలి. ప్లస్ హై కాల్షియం డైట్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే కాల్షియం లాస్ ఉంటుంది, తర్వాత మిల్క్ ఇవన్నీ ఎక్కువ ఇస్తుంటారు కాబట్టి. సో ప్రాపర్ డైట్, ప్రాపర్ రెస్ట్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్, దీస్ ఆర్ ద 3 మన మెయిన్ సిద్ధాంతాలు పఠిస్తే తొందరగా ఈ నొప్పులు అవన్నీ తగ్గిపోయి వాళ్ళు క్రానిక్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందండి. మీరు అన్నట్టు ఇందాక ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత బాడీలో చాలా చేంజెస్ వస్తాయి కదా, సో వారికి మీరు ఎలా ట్రీట్మెంట్ చేయగలుగుతారు? ట్రీట్మెంట్ అంటే ఇదే అండి, మెయిన్ రెస్ట్ అండి. రెస్ట్, ఫిజియోథెరపీ అండ్ అడిక్వేట్ డైట్, ఈ 3 తీసుకుంటే ప్రాపర్గా అయిపోతుంది. ఓకే, సర్జరీ తర్వాత చాలా మందికి ఫ్లాట్ సర్ఫేస్ కానీ లేదంటే హార్డ్ సర్ఫేస్ కానీ వాళ్ళకి ఏది తెలియదు. సో మీరు ఏ సర్ఫేస్ ఎక్కువగా యూజ్ చేస్తారు మీరు? బేసికల్గా మేము ఇప్పుడు ఏంటంటే ఆ సర్ఫేస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమండి, ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు మనం ఒక 20 years నుంచి ఒక మ్యాట్రెస్ అలవాటు అవుతుంది. సో నార్మల్గా ట్రావెల్ చేసినప్పుడు కూడా మనకి హోటల్స్లో నిద్ర పట్టదు, ఎందుకంటే మెయిన్ మన మ్యాట్రెస్ అలవాటు అవుతుంది. వీళ్ళకి ఇప్పుడు పోస్ట్ సర్జరీ మనము హార్డ్ సర్ఫేస్ అలవాటు లేని దాని మీద పడుకోమంటే వాళ్ళకి నిద్ర రాదు, నిద్ర రాకపోయలేకే బాడీ సహకరించదు, పెయిన్, విషియస్ సైకిల్ అవుతుంది. నా అడ్వైజ్ ఏంటంటే rest is more important than what mattress you use. Okay. Keep following the same mattress which has been giving you comfort all these years. So don't try to change anything drastically అండి. ఏదైతే మీకు వర్క్ అవుతుందో అది చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఏంటంటే రెస్ట్ అండి, ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ స్టైలు బేసికల్గా డిస్క్ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చిందంటే నార్మల్గా మీరు చూడండి అనిమల్స్లో డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళు మనకంటే ఎక్కువ రన్ చేస్తారు. ఎందుకంటే హ్యూమన్స్ కూడా ఎవల్యూషనరీ మెథడ్లో చూస్తే మనము 4-legged అనిమల్స్ అండి. ఎవరో ఒక మన ఏన్సిస్టర్ ఏం డిసైడ్ చేసిందంటే కొంచెం బ్రెయిన్ ఆర్ మేధస్ ఎక్కువై నిలబడడం మొదలుపెట్టింది. సో దాంతో ఆల్ ద గ్రావిటేషనల్ పుల్ ఈజ్ ఆన్ ద స్పైన్. నార్మల్గా 4-legged అనిమల్స్లో డిస్క్ ప్రొలాప్స్ అనేది అసలు మనకు కనపడదు అనిమల్ కింగ్డమ్లో. అసలు చీతాస్, టైగర్స్ కానీ ఏదైనా మీ క్యాట్స్, డాగ్ ఎప్పుడైనా డిస్క్. డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, లక్ష్మి గారు మనతో రెడీ ఉన్నారు. లక్ష్మి గారు, హలో. లక్ష్మి గారు చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ గారితో. సార్ మా హస్బెండ్కి బ్యాక్ పెయిన్ అని కాకుండా లెఫ్ట్ సైడ్లో పెయిన్ వస్తుంది సార్, బ్యాక్ సైడ్. ఓకే, లెఫ్ట్ నుంచి ఇట్లా ఫ్రంట్కి వస్తుంది సార్. ఓకే, అంటే లెగ్కి వస్తుందా అమ్మా లేకపోతే బ్యాక్ నుంచి మన గ్రాయిన్ దగ్గరకు వస్తుందా? నడుము దగ్గర వెనక వైపు నుంచి ఇట్లా స్టమక్ వైపు ఫ్రంట్కి వస్తుంది సార్. ఓకే, అంటే బాగా 2-wheeler డ్రైవింగ్ ఏమైనా చేస్తారా లేకపోతే సిట్టింగ్ పాస్చర్ చేస్తారు? కానీ లోకల్లోనే సార్, ఆఫీస్ వర్క్ కూడా దూరం ఏం కాదు, 15 minutes ఉంటాయి. ఓకే, సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు బ్యాక్లో కూడా చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయండి, దాన్ని ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం. సో ఓవర్ యూజ్ ఆఫ్ ద బ్యాక్తో ఏమవుతుందంటే ఈ సైడ్లో స్పైన్ మధ్యలో కాకుండా సైడ్లో ఈ జాయింట్స్ అరుగుదలతోని ఫ్యాసెట్ ఆర్థ్రోపతి, లైక్ మనకి నీ జాయింట్స్లో ప్రాబ్లం వచ్చినట్టు బ్యాక్ జాయింట్స్లో కూడా ప్రాబ్లం రావచ్చు. మీ హస్బెండ్కి ఉన్న సిమ్టమ్స్ మోస్ట్ లైక్లీ ఫ్యాసెట్ ఆర్థ్రోపతి అండి. సో బేసికల్గా ఫస్ట్ మజిల్ రిలాక్సెంట్స్ అండ్ పారాసిటమాల్ లాంటి సింపుల్ మెడికేషన్స్ అండ్ ఒక 1 week అట్లా రెస్ట్ తీసుకోమనండి. వాటితో తగ్గలేదంటే అప్పుడు మనం ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ చేసి ఎక్కడ ఎఫెక్ట్ అయింది అని దాన్ని నిర్ధారణ చేయాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఈ స్పైనల్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకి మన పనులు మనం చేసుకోవచ్చు అంటారు, యాక్టివిటీస్ ఇవన్నీ తర్వాత? జనరల్గా అండి ఇప్పుడు మైక్రో ఆర్ ఎండోస్కోపిక్ సర్జరీస్ అయితే ఒక 2 weeks రెస్ట్ తర్వాత వర్క్కి మనం వెళ్ళిపోవచ్చు అండి. అదే మనకి ఈ నాన్ ఇన్వేజివ్ సర్జరీస్ ఉన్నాయనుకోండి, నేనైతే చెప్పాను లేజర్ డీకంప్రెషన్, రేడియో ఫ్రీక్వెన్సీ, ఇవి నీడిల్ బేస్డ్ ప్రొసీజర్స్ కాబట్టి 2 days ఆఫ్ రెస్ట్ మోర్ దెన్ అడిక్వేట్. 2 days తర్వాత వర్క్ వెళ్ళిపోవచ్చు, కానీ కొంచెం జాగ్రత్త వహించాలి. ఏంటంటే నేను అడ్వైజ్ చేసేది ఒక 1.5 month వరకు 2-wheeler డ్రైవింగ్ అవాయిడ్ చేయాలా, ఎత్తుడు దిగుడు రోడ్ల మీద నడవడం అవాయిడ్ చేయాలా, ప్లస్ 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్ అండ్ రెస్ట్ టు ద బాడీ ఇవ్వాలి. ఇవి మెయిన్గా నేను
చేస్తాను. ఓకే, చాలా మటుకు మనం చాలా యాడ్స్ చూస్తుంటాం సార్. సైకలాజికల్ కూడా ఈ నడుము నొప్పి తగ్గించవచ్చు, స్పైనల్ కార్డ్ తగ్గించవచ్చు అని చాలా చూస్తుంటాం. అవి ఎంతవరకు నిజమంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు పెయిన్ అనేది ఒక ఇన్హెరెంట్ ఫీలింగ్ అనమాట మనకి. సో క్యాన్సర్నే మనము బ్రెయిన్తో జయించినప్పుడు పెయిన్ అనేది ఈజీగా జయించవచ్చండి. సో హ్యూమన్ బాడీ మనం ఇంటర్నల్ స్ట్రెంగ్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందుకే మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ తగ్గించుకుంటే ఏ డిజీజ్నైనా వితౌట్ గోయింగ్ టు డాక్టరే ట్రీట్ చేసుకోవచ్చండి. ఓకే, కొంతమందికి ఇక్కడ మెడ నుంచి మొదలు పెడితే కింద జాయింట్ వరకు కూడా హెవీగా పెయిన్ వస్తుంది సార్. అది ఎందుకు వస్తుంది అంటారు? సో మేము చూసినాం అట్లాంటి పెయిన్స్ అంతా ఫైబ్రోమయాలజీ అని డయాగ్నోసిస్ చేస్తామన్నమాట. ఇవన్నీ ఏంటంటే హెవీ వర్క్లోడ్, మెంటల్ స్ట్రెస్ అండ్ ఇంప్రాపర్ రెస్ట్ అండ్ దానివల్ల ఈ ఫైబ్రోమయాలజీస్ వస్తాయి. ఇవన్నీ ఈ మజిల్ ఎండింగ్స్లో వచ్చిన నొప్పి అనమాట. సో వీటికి సింపుల్ మెడికేషన్స్ అండ్ మెయిన్గా యోగా కానీ మెడిటేషన్ చేస్తే జనరల్గా ఇవి తగ్గిపోతాయి. ఇవి తగ్గపోతేనే అప్పుడు ఎంఆర్ఐ కానీ ఎక్స్రేస్ కానీ సిటీ కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఈ స్పైనల్ కార్డ్ నుంచి కూడా బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి అసలు? స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ ఎఫెక్ట్ అనేది తక్కువనండి ఎఫెక్ట్. మెంటల్ స్ట్రెస్ అంటే ఇప్పుడు కొందరికి ఏంటంటే ఈ క్రానిక్ పెయిన్ అయ్యేలేకే డిస్టర్బ్ అయిపోతారనమాట. ఏంది నాకు ఎందుకు నొప్పి తగ్గట్లేదు, నా లైఫ్ స్టైల్ హ్యాంపర్ అయిపోతుందని. దానివల్ల డిక్రీజ్డ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ అపిటైట్, ఇరిటబిలిటీ పెరుగుతుంది, దాంట్లో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ దెబ్బతింటాయి. సో ఎనీథింగ్ అండి, క్రానిక్ పెయిన్, క్రానిక్ ఇరిటేషన్. ఇప్పుడు ఇంట్లో ఏదో ఒక సమస్య ఉందనుకోండి ఫ్యామిలీ మెంబర్స్లోనూ, అది బర్న్ అయ్యి మనకి ఒక ఫ్లాష్ పాయింట్కి వస్తుంది. అలాగే బాడీలో కూడా చిన్న చిన్న పెయిన్స్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు, ఇమీడియట్గా దానికి సొల్యూషన్ ఎత్తుక్కుంటే లైఫ్ అనేది హ్యాపీగా సాగుతుంది, లేకపోతే ప్రాబ్లమే అవుతుంది. కొంచెం ఇంత ముందుకు మనకి టెక్నాలజీ రాకముందుకు డైరెక్ట్గా స్పైనల్ కార్డ్కి ఇంజెక్షన్తో కూడా మనకి పెయిన్ తగ్గించే మార్పు ఉంది కదా, ఇప్పుడు అలాంటివి ఏమైనా సాధ్యం అని చెప్పుకోవచ్చు? డెఫినెట్గా అండి. ఇప్పుడు మేము ట్రాన్స్ఫరామినల్ ఇంజెక్షన్స్ అని, కాడల్ ఇంజెక్షన్స్ అని చాలా చేస్తూ ఉంటాం. యాక్చువల్గా మాకు సర్జరీ అని వచ్చిన వాళ్ళల్లో కూడా మేము 80% వరకు వీఆర్ ఏబుల్ టు అవాయిడ్ సర్జరీ విత్ దిస్ ఇంజెక్షన్స్, లేజర్ ప్రొసీజర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ రీజనరేటివ్ థెరపీ. దాంట్లో ఓన్లీ 20% ఇవి వర్క్ కాకపోతేనే దెన్ వీ గో టు సర్జరీ. అప్పుడు మైక్రో డిస్కెక్టమీ కానీ, ఎండోస్కోపిక్ కానీ, లేదంటే స్పైనల్ ఫిక్సేషన్ అనేది. మేజర్ ఇష్యూ ఇస్ ఫస్ట్ నేచర్ అండ్ దేవుడు ఇచ్చిన మన సిస్టమ్ని డిస్టర్బ్ చేయొద్దు మనం. మ్యాక్సిమం వీ షుడ్ ట్రై టు అవాయిడ్ సర్జరీ, దట్ ఈస్ అవర్ గోల్. సో మీరు చూసుకుంటే ఇప్పుడు లేజర్ అంటున్నారు కదా, లేజర్ చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చా, లేదంటే సర్జరీకి మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను చెప్పుకోవచ్చా? ఒక 10-15 years బ్యాక్ అయితే సర్జరీనే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడిని నేను నా ప్రాక్టీస్లో. కానీ ఇప్పుడు మాత్రం చాలా మార్పేసేసాను ఉండే. ఎందుకంటే ఇప్పుడు మనకి నాన్ సర్జికల్ సొల్యూషన్ ఉన్నప్పుడు సర్జరీ వరకు వెళ్ళడం ఎందుకు? ఓకే, అంతే. ఎందుకంటే ఫాస్టర్ రికవరీ, గోయింగ్ బ్యాక్ టు వర్క్ ఈజీ అవుతుంది, కాస్ట్ వైజ్ కూడా చాలా బెనిఫిట్, డే కేర్ ప్రొసీజర్స్, ఇవన్నీ మనకి ఒక మంచి ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ఐ వుడ్ సజెస్ట్ ఫస్ట్ చూస్ రెస్ట్ అండ్ మెడికేషన్స్, అదర్వైజ్ నాన్ ఆపరేటివ్ ప్రొసీజర్స్. ఇవన్నీ వర్కౌట్ కాకపోతేనే సర్జరీ వరకు వెళ్ళాలి. ఓకే డాక్టర్, మెయిన్గా చూసుకుంటే ఇప్పుడున్న జీవనశైలిలో చూసుకుంటే నాన్ స్టాప్గా 8 to 10 hours కూర్చుంటున్నారు. ఇక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా 8 to 10 hours. సో ఆ సిట్టింగ్ పొజిషన్ వల్ల ప్రాబ్లం ఉండి అట్లా ఫ్యూచర్లో ఎలాంటి అవరోధాలు ఎదుర్కొంటే? డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే చిన్నప్పటి నుంచి మనము క్లాసెస్ స్కూల్స్లో ఎవ్రీ స్కూల్ పీరియడ్ 30 to 40 minutes ఉంటుంది. దీనికి రీజన్ ఉంది. హ్యూమన్ బాడీ 30 to 40 minutes బియాండ్ ఏ వర్క్ కంటిన్యూస్గా చేయొద్దు. అందుకే మనకి బెల్ కొట్టి ఒక 5 minutes బ్రేక్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పిల్లలంతా లేచి తిరిగి మాట్లాడడము, కూర్చోవడం. సో సేమ్ థింగ్ అండి, బియాండ్ 30 to 40 minutes సిట్టింగ్ కూడా మనం చేయొద్దు. ఒక 5 minutes బ్రేక్ తీసుకొని నడిచైనా రావాలా, ఒకవేళ ప్రొలాంగ్ స్టాండింగ్ ఉంటే కూర్చోవాలా. సో ఇవన్నీ సైంటిఫికల్గా చాలా స్టడీస్ చేసి ఆ 30-40 minutes పీరియడ్ అని వస్తుంది అనమాట. సో రీసెంట్గా నారాయణమూర్తి గారు చెప్పారు చూడండి, చాలా వర్క్ చేయాలని. అది కూడా నాట్ యాక్చువల్లీ కరెక్ట్ అండి. హ్యూమన్ బాడీ అనేది ఎవరికి వాళ్ళ టాలరెన్స్ ఉంటుంది. మనము బియాండ్ టాలరెన్స్ ఏదో ర్యాట్ రేస్లో పడిపోయి సక్సెస్ కావాలా అని అవన్నీ చేస్తే మాత్రం డెఫినెట్లీ ప్రీమెచ్యూర్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఎస్, కొందరు బాడీస్ అబిలిటీ ఉంటుంది, ఎంత పని చేసినా తట్టుకోగలుగుతారు, కానీ అందరికీ అలా ఉండదు కదా. యా సార్. సో మీరు అన్నట్టు ఈ 30 to 40 minutes మించితే ఎక్కువ డేంజర్ అని చెప్పవచ్చు. ఎవ్రీ 30 to 40 minutesకి మన పాస్చర్ కానీ, మన ఆలోచన ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్
కొంచెం చేంజ్ చేయాలి. ఒక 5 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ యూ టు కమ్ బ్యాక్. మీరు ఎలాంటి మెడిటేషన్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకొచ్చే అవకాశాలు కానీ? ఎనీ మెడిటేషన్ అండి, ఎవరైనా మీ రిలీజియన్లో కానీ, మీ యోగా కానీ, మెడిటేషన్, ఎనీ మ్యూజిక్ అయినా వినండి, ఏదైనా కానీ బ్రేక్ కావాలన్నమాట. ఓకే, అది మరో పక్క చూసుకుంటే జనరల్గా అయితే 2-wheeler పైన వచ్చే వాళ్ళకి కూడా చాలా బ్యాక్ పెయిన్ అని వింటూ ఉంటాం. ఎస్పెషల్గా నడుం ఒక పర్టికులర్ టైంలో కొడతా ఉంటుంది, ఇట్లా చాలా మంది వస్తూ ఉంటారు హాస్పిటల్ కానీ. సో వారు ఎలాంటి సూచనలు చేస్తారు మీరు? బేసికల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఎర్గోనామిక్స్ అనేది డిజైన్ చేయరండి 2-wheeler కంపెనీస్ కానీ అవన్నీ. సో మనకి ఇప్పుడు ఎక్కువ హై బైక్స్ వచ్చేసాయి, తర్వాత హై స్పీడ్ వచ్చేసినాయి. దాంతోపాటు మన రోడ్ నెట్వర్క్ కూడా అంత బాగా బ్యూటిఫుల్గా ఏం పెరగలేదన్నమాట. అంటే గుంతలు రావడము, వర్షాకాలంలో క్రేటర్స్ ఉండడం, సో అవన్నీ కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. సో ఐడియలీ చూస్ ఎ బైక్ విచ్ హ్యాస్ గుడ్ షాక్ అబ్జార్బర్స్, సో దట్ ఈ అన్ఈవెన్ రోడ్స్ మీద కూడా మంచిగా వెళ్ళే బైక్స్ చూసుకోవడం బెటర్ అనమాట. తర్వాత కిక్ అనేది కూడా ఒకటి ప్రాబ్లమే అండి, ఎందుకంటే అది సడన్గా పుష్ బ్యాక్ చేస్తుంది, అప్పుడు స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కిక్లెస్ వెహికల్స్ ఏదైతే పుష్ స్టార్ట్ ఉన్నాయి అవి కూడా చాలా బెనిఫిట్గా ఉంటాయండి. చాలామంది యువకులు ఏం చేస్తారు, జిమ్లో చాలా కసరత్తులు చేస్తూ ఉంటారు కదా, సో దాని నుంచి ఎలాంటి అవరోధాలు ఏర్పడతాయి? బేసికల్గా ఏంటంటే జిమ్ అనేది ఎప్పుడైనా కానీ ఒక ప్రాపర్ ట్రైనర్ పర్యవేక్షణలో చేయాలి. నేను చాలామంది 18, 17, 18, 20 ఇయర్స్ వాళ్ళని చూస్తుంటాను, వాళ్ళకి సొంతంగా చేస్తుంటాను అనమాట. దాంతో సివియర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఎస్పెషలీ వెయిట్స్ ఎత్తే వాళ్ళల్లో ఈ సాఫ్ట్ డిస్క్ ప్రొలాప్స్, ఏదైతే నార్మల్ డిస్కే ఈ ప్రెషర్ వల్ల డిస్క్ ప్రొలాప్స్ కావడము, మజిల్ టేర్స్ కావడము, స్పైనల్ జాయింట్స్లో ఎఫెక్ట్ కావడం అనేది. సో మై అడ్వైజ్ ఈస్ డూ నాట్ డూ ఎనీ జిమ్ వర్క్ వితౌట్ టేకింగ్ ప్రాపర్ ట్రైనర్స్. సార్ మీరు ఇందాక చెప్పారు కదా 8 to 10 hours కూర్చోండి, ఎలాంటి పొజిషన్లో మీరు చేంజ్ చేస్తే బాగుందని చెప్పొచ్చు మీరు? బేసికల్గా అంటే అప్రైట్ పోస్చర్ ఉండాలి. ఇట్లా మనం నార్మల్గా సాఫ్ట్వేర్ వాళ్ళకి నేను అడుగుతాను కదా, చాలా మంది ఇప్పుడు యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయి బెడ్ మీద ఉండి వర్క్ చేయడము, లేకపోతే ఇట్లాంటి విత్ డిఫరెంట్ పోస్చర్స్లో పనిచేస్తూ ఉంటారు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కానీ ఒక ప్రాపర్ డెస్క్ చైర్, ఇన్వెస్ట్ ఆన్ ఏ ప్రాపర్ చైర్ విత్ ప్రాపర్ బ్యాక్ సపోర్ట్, స్ట్రైట్గా ఉండే బ్యాక్, అండ్ ఎవ్రీ 40 minutesకి ఒక 5 minutes నడిచి రావడము, బ్రేక్ తీసుకోవడం ఉంటే మీకు పాస్చర్ మెయింటైన్ అవుతే బ్యాక్ పెయిన్ రాకుండా డెఫినెట్గా ఉంటుంది. ఈ మెయిన్గా చూసుకుంటే లోవర్ బ్యాక్ పెయిన్ అనేది చాలా మందికి హెవీ సీజర్గా వస్తుంది, ఒక ఘోరంగా, అంటే తట్టుకోలేరు వాళ్ళు. సో వాళ్ళకి మెయిన్గా మీరు మెయిన్ పాయింట్స్గా ఏం చెప్పగలుగుతారు మీరు? ఎప్పుడైనా అండి చూడండి, బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ రెస్ట్, అడిక్వేట్ ప్రాపర్ డయట్, మంచి ఫ్లూయిడ్స్, జ్యూసెస్ తీసుకోవడము, అండ్ ప్రాపర్ స్లీప్, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుంటే ఏదైనా 80% వరకు పెయిన్స్ తగ్గిపోతాయండి. వీటి వల్ల తగ్గలేదంటేనే అప్పుడు మీరు డాక్టర్స్ని సంప్రదించాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ప్రొసీజర్స్కి వెళ్ళాలి. ఓకే డాక్టర్ గారు, ఈరోజు నడుము నొప్పి గురించి, స్పైన్ గురించి చాలా చక్కగా వివరించారు. మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్ లైవ్ షో. దట్స్ ఆల్ ఆఫ్ నౌ. కీప్ న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.